పేలాలు అయితే కలిపేసినాం. ఫస్ట్ ఈ పేలాలి గుండు బాబా పెట్టాలి. ఫస్ట్ బాబా బాబా గిట్ట అనాలి అంతే. ఈ కూరగాడు శనగల కూరతో తింటుడు ఉంటుంది. అయ్యాలి రాత్రి మా పని చేస్తావు. టెంట్ అంతా ఎగురుతుందా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈ కొండ పైన ఫుల్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో రూట్ ఎట్లుందో ఎక్కడికి వెళ్ళుందో మొత్తం మర్చిపోయినాం. ఇదివరకు ఈ కొండ ఎక్కినా కానీ తొవ్వనైతే నేను మర్చిపోయినా. ఇప్పుడు రూట్ ఫైండ్ అవుట్ చేసుకుంటా మరి పైకి వెళ్ళాలి. కొండ పైన టాప్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఫుల్ నైట్ అయితే అక్కడ సర్వైవ్ అయితే అవుదాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సగం దూరం వచ్చినాం కావచ్చు. అబో చాలా అవుతుంది. క్యాన్ ఒకటి ఏమన్నా బరువు ఉందా? కూర ఈడికెళ్ళి ఎక్స్చేంజ్ రా. ఓకే. అబో ఈ టెంట్ కూడా జపాలు గుంస్తుంది మొత్తం. జగ్గేడుందిరా జగ్గా మొత్తం గొంతంది. అలాగే జగ్గి నీళ్ళు అనుకోని తామా నీళ్ళు తాగుదామా అన్నాక మళ్ళీ అన్నింటి కడుతుంది తాగుదామా అని. ఇక్కడ కొద్దిగా వాటర్ బ్రేక్ తీసుకొని కొద్దిగా మూవ్ అయితే అయిపోతాం. ఇక ఇక్కడ ఇంతమందికి వచ్చిన రోడ్డు చూసారు కదా మీరు, అక్కడ మొత్తం తవ్వనే కానీ మొత్తం ఇలా ప్యాక్ అయిపోయినాయి. అవి ఇట్లా నూక్కుండా వచ్చేవరకల్లా మొత్తం అంతా గిక్కపోయినాయి. మీద చూసినావారా ముళ్ళు మీకు కూర్చున్నట్టున్నాయి గీడను ఏమని గీకినాయి. ఇగో గీడు ఉంది అంతా అంతేమో పడ్డది. ఇది అంతా చిట పెడుతుంది. అవేమో ఉన్నాయి అంతా ఏటిరా పురుగులు అయితే కదా. ఏమో ఇత్తులు అవి ఈ కుళ్ళలో మొత్తం పడ్డాయి. ఎంతైనా ఇక్కడ నుంచి ఇంకో 15-20 నిమిషాల జర్నీ అయితే ఉంటుంది మనకు. మనం ఇంతకుముందు ఒక కొండ ఎక్కినాం కదా, అడవి పందుల గుహ అని చెప్పేసి. ఆ కొండ అంతా హార్డ్ ఉండదు కానీ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయర్రి. నార్మల్గా బతుకమ్మ పెరుస్తారు కదా, బతుకమ్మ పెరిచినప్పుడు చాలా వాడతారు ఇవి చామంతి పూలు. ఇవి ఇట్లా ఎండిపోయినాయి. అయిపోయిందేమో దాని పని. ఎండిపోయినాయి అంటే అన్న చూసిండ రోజు వచ్చి నీళ్ళు పోయి రేపటి నుంచి వచ్చి ఇట్రా గుండుకు పెడతా. ఇది ఎందుకు అడవి పందులు తోడినారా? ఈడ కూడా పందులు ఉన్నాయి. ఏంది పందులే ఇగో ఏడివని పందులు మమ్మల్ని ఇడిచిపెట్టట్లేవు. ఇవి బతుకమ్మ పండుగ కావాలన్నప్పుడు దొరికాయి. ఈడున్నాయి ఆడున్నాయి మొత్తం. అదే మాఫియా ఉన్నది, పూల మాఫియా. ఇవోటి ఒక తంగడి పూలు ఒకటి తంగడి పూలేగా తంగడి పూలే అవి దొరికాయి కావాలన్నప్పుడు దొరికాయి. పరి Set out on the open road, same old place you always used to go when you were younger. Speeding through a 50 song like your dad before you didn't even notice. The old man with the silver hair sitting in his rocking chair. Soon you'll be there. ఇప్పుడు ఈ నైట్ మనం క్యాంప్ చేయబోయే ప్లేస్ అయితే అక్కడ ఉంది. అక్కడ బండలు కనిపిస్తున్నాయి కావచ్చు మీకు. లాస్ట్కి అక్కడికి పోయిన తర్వాత మనకు 360 degrees వ్యూ కనిపిస్తుంది. అటు సైడ్ సిద్దిపేట, ఇటు సైడ్ మా విలేజ్, అలాగే ఇటు సైడ్ మీకు కొండలు గిట్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ సన్సెట్ పాయింట్ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అడిగి పోయిన తర్వాత చూపిస్తాం మీకు. అవా కూర ఎట్లుందిరా? మస్తు అనిపిస్తుంది లొకేషన్. బాగా అనిపిస్తుంది కదా. ఓకే
లెట్స్ గో. సో మొత్తానికైతే మన క్యాంపింగ్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి మీకు ఒక్కొక్క సైడ్ అయితే చూపిస్తా. ఇదికి వచ్చేసి సన్సెట్ పాయింట్ మీరు ఆల్రెడీ చూడొచ్చు, కనబడుతుంది. అటు సైడ్ వచ్చేసి మన విలేజ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ పొలాలు కనబడుతుంది కాబట్టి పక్కకే ఉంటుంది. నేను ఆ బండలు ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తా. ఈ పక్కకు మనకు మొత్తం బండలు అయితే ఉంటాయి. నైట్ టైం మనం ఇక్కడ ఒకవేళ క్యాంప్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు గాలి రాకుండా కొద్దిగా సేఫ్టీగా కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు సిద్దిపేట ఉంటుంది మొత్తం. మీకు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కావచ్చు. అటు సైడ్ మొత్తం సిద్దిపేట ఏరియా. ఆ తర్వాత ఇటు సైడ్ చూసినట్టయితే ఇది మొత్తం ఫారెస్ట్. ఇళ్ళకెళ్ళి ఎనీ టైం ఎనీథింగ్ ఏదైనా రావచ్చు. అడవి పందులు రావచ్చు, లేకపోతే ఇంకేంటి నెమలు రావచ్చు, కుందేలు రావచ్చు, ఏమైనా రావచ్చు. నైట్ ఏమైనా కనబడితే మీకు చూపిస్తాం. ఇంకోటి నక్కలు కూడా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నది అంతా అడిదిక్కు. ఇడికి వచ్చేసి మళ్ళీ పొలాలు అయితే ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి అయితే ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే లేట్ చేయకుండా ఫటాఫట్ మన టెంట్ అయితే వేసేద్దాం. టెంట్ వేస్తే సామాన్ అంతా లోపల పెట్టుకోవచ్చు. సామాన్ లోపల పెట్టుకున్న తర్వాత ఇక్కడే కింద మనకు ఒక మలన స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ పోయి టెంపుల్ చూసుకుని వద్దాం. కొండపైనే ఉంటుంది ఆ టెంపుల్, మీకు చూపిస్తా. ఈ కొండ వచ్చేసి మా ఊరిదే, మలన గుట్ట అంటారు. మలన స్వామి పాదాలు అయితే ఉంటాయి అక్కడ, అవన్నీ చూసుకుని వద్దాం. ఇప్పుడు ఫటాఫట్ టెంట్ అయితే వేసేద్దాం. చలో. సో మొత్తానికి అయితే టెంట్ సెట్ అయిపోయింది. గుట్ట మీదకి ఎక్కేటప్పుడు మధ్యలో ఒక దగ్గర ఆపుకొని వాటర్ అయితే తాగినాం. అయినా సరే మా దూప తీరతలేదు. తాగనీకేమైనా ఉన్నాయారా? ఏమైనా ఉంటే ఇవన్నీ ఉన్నాయి కదా పక్క. పొద్దుగాల అటుకని తెచ్చిన పొద్దున మరి ఇప్పుడు కోల్డ్ కాఫీ ఏం కాదు తాగుతాయి. చల్లనే ఉన్నాయి కదా. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఇట్లా చల్ల ఉన్నాయి. ఏదేమన్నా కానీ లొకేషన్ మాత్రం మస్తు సూపర్ ఉంది. ఇప్పుడు మీకు ఒక 2-3 డ్రోన్ షాట్లు కొట్టి చూపిస్తా చూడండి మేము ఎక్కడున్నామని చెప్పేసి. మా టెంట్, ఈ రాళ్ళు, ఈ గుట్ట అసలు ఎట్టుంటది, ఏం కథ అని చెప్పేసి మీకు ఒక వ్యూ అయితే కనిపిస్తుంది. మేము ఫటాఫట్ కాఫీ తాగుతాం, మీరు డ్రోన్ షాట్లు చూసుకుంటే ఎంజాయ్ చేసేయండి. చల్ల కోల్డ్ కాఫ్ అయితే తాగినాం. బాడీ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ బండలు కనిపిస్తున్నాయి కదా, ఈ బండలు వెనుకనే మనకు టెంపుల్ అయితే ఉంది. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లో చూసిరు కావచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ పాదాలు ఎట్లుంటాయి, అసలు టెంపుల్ ఏ విధంగా ఉందని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు డ్రోన్ షాట్లో చూసి నేనే షాక్ అయిపోయినా. మెట్లు కట్టిరావు, ఎప్పుడు కట్టిరేమో. సో చెప్పులు అయితే ఇక్కడనే ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇక. ఆడ జెట్ విమానం అయితే పోతుంది. మన టెంపుల్ వచ్చేసి ఇక్కడైతే ఉంది. సో మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మీరు చూడొచ్చు, ఇదే మెట్లు ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి పైకి అయిపోయిన తర్వాత ఆ బండ కిందనే మనకు మలన స్వామి పాదాలు అయితే ఉంటాయి అనమాట. ఆ బండకాడ నుంచి వెనక సైడ్ జస్ట్ ఒక 20 feet 30 feet ఉంటుంది అంతే మనం ఉండే ఏరియా. కానీ చెట్లు బాగుండే వరకల్లా మాకు రాలేదు. మొత్తం అంతా తిరిగి రావాల్సి వచ్చింది. ఒక 500 feet 600 feet తిరిగి వచ్చినాం మొత్తం అక్కడ నుంచి వెళ్ళి. సో ఇప్పుడు వెళ్ళి చూసి అయితే వద్దాం. లేట్ అయిపోయింది, చీకటి అవుతుంది. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మీరు ఇప్పుడు పైన చూసిన స్తంభం వచ్చేసి అక్కడ దీపం పెడతారు కావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవే విగ్రహాలు. ఇక్కడ విగ్రహాలని, ఇక్కడ మన గణపతి దేవుడు ఉన్నాడు. ఎప్పుడైనా వర్షం కొట్టినప్పుడు మొత్తం వాటర్ ఇట్లా వస్తాయి కావచ్చు, ఏదో జలాభిషేకం చేసినట్టు. మొత్తం ఆ దారులు అయితే ఉన్నాయి. మీదికి వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ చిన్న గంటలు అయితే ఉన్నాయి. పాదాలు ఉంటాయని చెప్పినా కానీ ఇక పాదాలు. ఇక్కడ ఇంకొక వినాయకుని విగ్రహం ఉన్నది. నేను ఇంతకుముందుకి చిన్నప్పుడు వచ్చినా అని చెప్పినా ఇక్కడికి. అప్పుడు ఇది అంతా ఏం లేదు,
ఈ సిమెంట్ది ఇది అన్ని తర్వాత కట్టినట్టు మస్తు రోజులే రాక ఊరనే ఉంటాం కానీ ఇక్కడికి వచ్చేది టైం లేదు. ఇప్పుడు ఏదో మన వీడియోలో పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మేము చూసినాం, మీకు కూడా చూపిస్తున్నాం. ఎంజాయ్ చేసేయండి. ఒకసారి దేవుళ్ళని చూపిరా, మనల్ని కూడా మొక్కుకుంటారు. భలే ఉంది. ఇప్పుడు కొండ మీద ఓవర్ నైట్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆగమాగం ఇట్లా చూసుకున్నాం. కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ప్రవాసంగా వద్దాం ఒకసారి, ఆరామ్సే. మస్తుంది, ప్రశాంతంగా ఉంది మంచిగా. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ రావాలి చల్లచల్లని టైంలో, భలే ఉంటుంది. ఒక 10 minutes అయితే ఇక్కడ స్పెండ్ చేసిపోతాం. ఎంత లేదన్నా ఒక అర్ధ గంట 20 నిమిషాలు పట్టింది మాకు ఇందాక రానికి. కొద్దిసేపు స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఇక. ఎందుకంటే తొవ్వేట ఉండదు, మళ్ళీ నా పాములు గిమ్లు ఉంటాయి. చీకటి కాకముందే ఇక్కడ నుంచి మూవ్ అవుతాం. సో మేము అనుకున్నట్టుగా మీకు చెప్పినట్టుగా మల్లన్న స్వామి పాదాలు విగ్రహం అయితే మీకు చూపించేసినాం. ఇది మా ఊరు గుట్టనే, మా ఊరు టెంపుల్ అని చెప్పేసినా కదా. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మొత్తం మా ఊరైతే కనిపిస్తుంది. ఇక్కడనే 10 minutes కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది, మనశ్శాంతిగా భలే ఉంది. అక్కడ మన టెంట్ అక్కడ వేసి వచ్చినాం కదా, అక్కడ కోతులు వచ్చినాయో పందులు వచ్చినాయో ఏమొచ్చినాయేమో. సో టక్కడకి వెళ్ళిపోదాం అక్కడికి. మెయిన్ టెన్షన్ అంతా కోతులతోటే. పందులు కూడా వచ్చినాయి, ఏం కాదు, సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. కానీ కోతులు అయితే కంపల్సరీ సదురుతాయి అవి. సో మొత్తానికి అయితే గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ వచ్చే వరకు మొత్తం చీకటి అయితే అయిపోయింది. మీకు కనబడుతుంది కదా ఇట్లయితే ఉంది. ఆల్రెడీ కూరగాయల గురించి మీకు తెలిసిందే కదా. ఆడ నీళ్ళు కనబడే అప్పుడు వచ్చేటప్పుడే అనుకున్నాం వీడు నీళ్ళు కనబడే అంటే ఉరుకుతారా అని చెప్పేసి వాడు ఎగబడ్డాడు. వాడు కొద్దిగా ఖాళీ చేసుకొని వచ్చే వరకాల మేము ఏం చేస్తామంటే ప్యాలాలు అయితే రెడీ చేస్తాం. కొద్దిగా దూపదూపలు అయితే నీళ్ళు తాగిన అంత నోరంతా సతుకు లెక్క అయింది. కొద్దిగా ప్యాలాలు కలుపుకొని కారం కారం కొట్టినామంటే నోరు సెట్ అయిపోతుంది. తర్వాత మన నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఫుల్ నైట్ ఓవర్ నైట్లో ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబర్స్కి వీడియో కాల్ కూడా చేయాలి. సో ప్యాలాలు కలుపుకొని ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేద్దాం. ఎవరికి పోతుందో ఇలా ప్యాలాలు కలుపుదామని చెప్పేసి ఐటమ్స్ తీస్తుంటే నాకు ఇదైతే కనబడలేదు. ఇది వచ్చేసి శనగలు అన్నమాట. శనగలు ఎందుకు తీసుకొచ్చినామంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే క్యాంపింగ్ చేస్తున్నామో అక్కడ మన కిందనే టెంపుల్ ఉంది కాబట్టి ఈ వీడియోలో ఎటువంటి నాన్ వెజ్ అయితే ఉండదు. ఈ వీడియోలో మేము ఏం చేసుకుంటున్నామంటే శనగల కూర అయితే వండుకుంటున్నాం. రైసు ఈ శనగల కూర అయితే ఉంటుంది, గరం గరం వేసేద్దాం. సో ఇవి మనకు ఉడకనీకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి వీటిని నానబెట్టి అయితే పెడతా. మనం వండుకునే వరకు కొద్దిగా సాఫ్ట్ అయితే. మన స్టార్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తుండు. ఏం స్టార్ అని పేరు పెడదాము చెప్పుర్రి. దీనికి సైడ్ పెట్టేద్దాం. దీంతో మనకు సంబంధం లేదు. అప్పుడే పెట్టుకుంటే అయిపోరు నాన్న కావచ్చు మంచిగా. మన టెంపుల్కి ఎంత లేదన్నా ఒక అర్ధ గంట 40 నిమిషాలు పట్టింది. అయినా ఇప్పుడు కూడా టైం ఉంది కదా, అక్కడ వరకు అయితే. ఏంటిది ఇప్పుడే పోయొచ్చినారు, నువ్వు కడియరా. అరే దీనికి ఏం కలిపేది కోసేది ఏం ఇయ్యకానికి. అన్నం కూడా నువ్వు వండినప్పుడు ఇట్లా పిస్క నీకు డింపి అడుగుతాడు. అరే దగ్గర పెట్టకెళ్ళా. ఏమంటలేదు కుడిసే పెట్టిండ్రా. కుడిసే కూర్చుండు చక్కగా. ఈ కవర్ ను దేనికోసం వాడతామంటే చెత్త వాడడానికి వాడతాం. ఇక్కడ నుంచి గుట్ట మీద ఏం చెత్త వేయకుండా కింది తీసుకొస్తాం. అప్పుడు మేము కాఫీ తాగిన టిన్నులు కూడా ఎక్కడ ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి దీంట్లో అరే కూర లైట్ పెట్టుకొని టిన్నులను తీసుకొచ్చి వెళ్ళి పోయేటప్పుడు కింది పట్టుకోం. గుట్ట మీద ఏమొచ్చదు. ఆ ఉల్లిగడ్డ పొట్టు కూడా ఇల్లున్నాయి. చూసుకురాపో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? కొన్ని పేలాలు తీసుకో, దొరికేకాడికి పట్టుకురాపో. 4 టిన్నులు ఉంటాయి. 4 టిన్నులు దొరికితే ఇక్కడ లేకపోతే మళ్ళీ కూర్చొని రాపో. అన్నా 3 దొరికినాయి, ఇక ఒకటి దొరకట్లేదు. పొద్దులు లేవడం. సరే కవర్ నీకు ఇది ఒక చిన్న పనిష్మెంట్ అన్నట్టు. ఇందాక వచ్చిన తర్వాత పోయినావు కదా, దానికోసం. మీరు అనుకుంటారు కావచ్చు మీరు అందరూ దాని కూరగాయలతో ఎందుకు ఏర్పించారు అని చెప్పేసి. ఇప్పుడు వాని కోసం ఒక పావు గంట ఆగినాం మేము దానికి పనిష్మెంట్ అని. సౌండ్ వస్తుంది మళ్ళీ మంచిగా వస్తుంది. అరే మైక్ గుండు పెట్టు, మైకిని గుండుగా పెట్టు. ఆగా దగ్గర పెట్టు. కొట్టరా నీళ్ళు పడుతుండు పోతలేడు. ఎవరైనా వస్తుంది. చూస్తా అన్న నేను చూస్తా. అన్నది కొంచెం బిల్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నాం.
చల్లగా ఉంది, చలి కొద్దిగా విరుగుతుంది. అటు సైడ్ ఊర్లలో లైట్లు కనబడుతున్నాయి, మా మీదనే చందమామ ఉంది. పేలాలు అయితే కలిపేసినాం. ఫస్ట్ ఈ పేలదే గుండు బాబా పెట్టాలి. ఫస్ట్ బాబా బాబా గిట్ట గిట్ట అనాలి అంతే. పెడదాం అంతే, అంతే ఏమా తిందాం ఇక అయిపోయింది. సో ప్యాలాలు అయితే సట్టగా తిన్నాం. ఇవరకు నరకు కూర్చున్నాం అట్లే. సో ఇప్పుడు వచ్చేసి వీడియో కాల్ చేసే టైం అయితే వచ్చింది. ఈ రోజు లక్కీ విన్నర్ అంటే లక్కీ వీడియో కాల్ చేసేది ఎవరో కనిపెడదాం. అరే చెప్పరు, ఒక లెటర్ చెప్పరు. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసిన, నెట్ ఆన్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, మెసేజ్ అలా పోయినా. ఇక్కడ కే తోటి ఏమున్నదో చూద్దాం. అరే డాష్ కే ఉన్నది, డైరెక్ట్ కే ఉన్నది. దేనికి అంటే డాష్ వస్తుంది ఫస్ట్, డైరెక్ట్ కే అన్న. డైరెక్ట్ కే అనేది యాక్టివ్ ఉన్నది, డాష్ కే ఏమో యాక్టివ్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ యాక్టివ్ ఉండి కేతో స్టార్ట్ అయింది. ఏంటంటే కొమెరా కార్తీక్ అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఈయనకైతే వీడియో కాల్ చేద్దాం. ఏమో మెసేజ్ చేస్తాను, కాల్ రావట్లే. అన్న హాయ్ అట, వీడియో కాల్ కెన్ ఐ కాల్ యూ అని పెడుతుంది. యా అన్నట. ఓకే, పర్మిషన్ అయితే వచ్చేసింది. ఎందుకైనా బెటరు అడగాలి, ఎవరు ఎక్కడ ఉండేది చెప్పలేం కదా. హలో అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ మీది? ఇది నా స్టడీ చేస్తున్నా అన్న. అంటే ఇక్కడ గుజరాత్లో ఉంటాను నేను, వడోదరా. ఓకే, అయితే చేస్తారా అనుకున్నా నేను సీరియస్ గా. ఓకే ఓకే, అంటే ఓవర్ నైట్ చేస్తున్న వాళ్ళ మీ మెసేజ్ వచ్చినుండే యాక్టివ్ కూడా ఉన్నారని చెప్పేసి మన వాళ్ళు కే అని చెప్పారు. కే తోటి చూసారు కదా మీద ఉన్నది. మొన్న చూసిన అంటే మొన్న వీడియోలో చూసిన, అంటే ఇట్లా చేస్తారా చేయరా అని చెప్పేసి అనుకున్నా కానీ అసలు. ఓకే థ్యాంక్స్ అన్న చేసినందుకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇగో హాయ్ అన్న. హాయ్ అన్న. డింపీ బాయ్ నమస్తే. శేఖర్ గారు కెమెరా అనుకున్నాడు. శేఖర్ బాయ్ అసలు ఈ మధ్య వస్తలేవు అసలు కెమెరాలోకి. అసలు ఇక తీసేదే వాడుగా, ఇక కనబడాడు. ఇక ట్రిప్ అయిపోయింది అన్న, తిరుపతి ట్రిప్ అయిపోయింది. ఎప్పుడో వచ్చిన దగ్గర వారం అవుతుంది. భలే చేశారన్న, థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఉంటాం మళ్ళా. అమ్మయ్య, ఇట్లా రెస్పాండ్ అయితే హ్యాపీగా, మాకు కూడా హ్యాపీగా ఉండదు. అబ్బా ఇప్పుడు ఏదో ఫాస్ట్నెస్ మన దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ ఇంత హ్యాపీగా మాట్లాడేదని చెప్పేసి. సో ఆయన వచ్చేసి ఎక్కడనో గుజరాత్లో వడోదర ఉన్నాడట. మొన్న ఒకసారి ప్లేన్ క్రాష్ అయింది గుజరాత్లోనే కదా. గుజరాత్ అక్కడ అదేంటిది మెడికల్ కాలేజ్ మీద. ఈయన కూడా అదే మెస్సులు పోతున్నా, ఇప్పుడే స్టడీ అవుతుంది అదేదంటే నాకు అదే గుర్తుకొచ్చింది. అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకు అని చెప్పేసి దాని గురించి అడగలేదు ఇక. సో మొత్తానికి అయితే వీడియో కాల్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా చలి స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా మంట రాజేసుకోవాలి ఎక్కడన్నా. దానికోసం మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాల్సింది కట్టెలు. ఇక్కడ ఎవరు ఉంటారా కావాలి? గీనే గిట్లకి లేవు, గిడు ఉన్నాయి చూడు గిసోండి కట్టెలు. గిసోండి చిన్న ఏరినా సరిపోతుంది. చలో ఇప్పుడైతే కట్టెలు ఏరుకొచ్చుకుందాం. ఫస్ట్ ప్యానల్ బుక్ చేతుకోవాలి, అంత కారం గుండు గురుదు మండుతుంది గుండు. కట్టెలు దొరకడం కష్టమే ఉంది. నేను ఇంతకుముందు చూపించినట్టుగా అక్కడ ఒక కట్టు ఉంది. కానీ అట్లా కాకుండా ఏదైనా ఎండిపోయిన చెట్టు కనబడితే ఒకటేసారి ఒక మండ తీసుకొచ్చినాం అనుకోండి, మనకు మస్తు అయిపోతుంది. గిన్నె పోయి చూసేద్దాం. ఎందుకంటే మనకు మొత్తం నైట్ అంతా కావాలి. టెంట్ బయట పెట్టుకుంటాం మంచిగా ఎత్తగా వస్తుంది. లోపలి గుట్ట మీద ఉన్నాం కదా, మొత్తం చల్లగా వస్తుంది కావచ్చు రాత్రి. దొరికాయి అనుకున్నాం, మంచిగా దొరికినాయి. ఇంకా మతుకునేయాడు. ఒకవేళ ఇవి అయిపోతే మళ్ళీ వస్తాం. గిన్నె ఉన్నాయి మన టెంట్ ఒక ఆడు ఉంది, లైటింగ్ ఆడుతుంది ఆడుంది. కట్టెలు గిన్నె ఉన్నాయి. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వస్తాం. మేము అటు పోయేచరకు డింపా టైం వేస్ట్ చేయకుండా చూడరు. ఈ గ్యారేజ్ పెట్టిండు.
ఇదొక రకం దేంతో అయినా సరే అంటి పెట్టరు అని చెప్పేసి అది అలా ఉండాలి రా డింపి అగ్గిపెట్టి కూడా తీసి పెట్టినావారా అనుకోండి పచ్చిమింది శబాష్ బేటే ఇప్పటిదాకా మంచిగా ఎచ్చా మంట కాయినాం ఇక కాయినాకి ఎప్పటిలాగానో రైస్ అయితే నేను పెడుతున్నా కాగినవా మంట కాయినాం కాగినవా కాపుకున్నాంగా కాపుకున్నాం గదే కాయినాం కాపుకున్నా అంటారా కాపుకున్నాం అనల్లా కాగినమేంద్రా కాయినాం అంటారు అట్లా కూడా అంటారు నీళ్ళ కాగినే అంటారు గట్లా అంటారు అంతే ఆగు కాగినమా ఎప్పటిలాగానో రైస్ అయితే ఫస్ట్ కూర ఏం చేసినావు మంట కాపుకున్నాం ఆ, ఓకే మంట కాగినమేంద్రా అంటారు కొన్ని ఊర్లలో నేను అట్లా అంటాం ఎవరు అంటారా కామెంట్ చేయరు guys. మంట కాగినామంటారా మంట కాపుకున్నామంటారా రైస్ అయితే పెట్టుకుంటాం ఎప్పటిలాగానో ఇగో ఫస్ట్ రైస్ ఎందుకు పెడుతున్నామంటే శనగలు ఇంకా నానలే అయ్యో ఇక్కడ పెట్టాం అవి అంతా మీద కొద్దిగా లేయర్ మెత్తగా అయినాయి లోపల మళ్ళీ గట్టిగా ఉన్నాయి ఇప్పుడు ఒక నవిలి చూసిన మళ్ళీ వస్తున్నాం నాకద్దు నాకు తెలుసు తిన్నా అటువైపు నాకాడికి వస్తావు అది అయిందా చూడు మీద అయిందిగా ఆ లోపలిది కానీ కొద్దిగా టైం పడుతుంది అది వరకు రైస్ పెట్టా అందుకే ఎక్కడికైనా పోతే నీ షేర్ కడగడానికి సగం అయిపోతున్నాయి ఆల్రెడీ సగం క్యాన్ అయిపోయింది రేపు పొద్దుగాల దాకా కావాలి మళ్ళీ కట్టేందుకు అట్లే పోయి డైరెక్ట్ అందాదనా ఎంత అవుతుంది ఏం కథ అనేది పిడికేడ తోడు పోసుకుంటున్నావు ఇప్పుడు పోతున్నావు ఓకే ఇప్పుడు కూర ఒక రకంగా ఉంది నువ్వు రోజు కింద ఊరుతున్నావు ఇలా కూర పెరిగి పిడికిలు తక్కువ అవుతుంది అప్పుడు అన్నం తక్కువ కదా తక్కువ కాదు కూర పెరిగినప్పుడు కెపాసిటీ కూడా పెరుగుతుంది అన్న కాదు ఈ గ్రాబ్ తగ్గిపోతుంది కదా కూర పెరిగినప్పుడు కెపాసిటీ కూడా పెరిగిపోతుంది లోపల మరి అప్పుడు ఇంకెక్కువ పోయాలి కదా. నేను మర్చిపోయినట్టు నీతో మాట్లాడేమో మూడు కూడా ఒకటి గిట్ల పోసినావు రెండు గిట్ల పోసినావు మరి బరాబర్ అట్లే ఇది నా అందాద కొద్ది నేను పెట్టుకుంటున్నా మాకు వద్దా మాకు లేదా మనకే నా రైస్ మాస్టర్ నేను కాబట్టి పెడుతున్నా అందాద కొద్ది పెడుతున్నా ఎన్నైనాయి మళ్ళీ లెక్క పెట్టు ఎన్నైనా రాజేకర్ 5 ఏం చెప్తున్నా మరి నేను బ్యాక్గ్రౌండ్ చూసుకుంటా చూసా నువ్వు డింపి కాపుకుంటాడు కాయ 4 పోసిన 5 పోసిన కాదు కరెక్టే కావచ్చు ఏం కాదు ఎట్లా అన్నా 5 అనుకుంటున్నా 6 పోసిన మీరు చూస్తారు కదా కరెక్ట్ చెప్పు కామెంట్ ఇగో ఈ చేయి మొత్తం మీరు చూడరు గాయస్ ఇగో అంత హైజీనిక్ ఇగో నేను ఎందుకంటా అంటే ఇగో ఇందుకే ఇగో దీనికి ఏం చేస్తామంటే 2 గ్లౌజులు కొనుక్కొస్తాం ఇక లేదు అది తిరుపతి పోయినప్పుడు వాటర్ పడక అట్లా అయింది ఆ చేయి మంచిగా ఉంది ఇది మంచిగా ఉన్నది అందుకే దాన్ని 2 విధాలుగా వాడుతున్నాం ఇక. 2 విధాలు కదా అందుకే ఏడబడితే అలా వాటర్ ఉన్నాయని పోవద్దు ఎలా పడతా చేయి పెట్టదు అది పోయినందుకు కాదు పోయినాక అడిగినందుకు కరెక్ట్ అదే కరెక్ట్ మరి వాటర్ కనబడి చూస్తున్నాడు రా ఏ వాటర్ చూడడు తలకాయ నీ కడుక్కునే దీంతో కడుక్కునే గీతలు ఆడుతాడు గత కొన్ని క్యాంపింగ్ల నుంచి వెళ్ళి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పొడుపు కథలు కావచ్చు పాటలు కావచ్చు ఇటువంటి అయితే ఏం తీసుకురాలేదు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ చల్లటి వాతావరణంలో ఒక మంచి పాటనైతే మీకు మంచి పాట పాడుతూ మీకు వినోదాన్ని అయితే అందించబోతున్నాం. నవ్ ఇట్స్ సింగింగ్ టైం. ఆ పాట ఏదో కాదు, ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సినిమా, ఆ సినిమా పేరు ఏం పేర్రా? రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయ్. అదే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా అయితే నడుస్తుంది. సో ఆ సినిమాలో ఒక సాంగ్ అయితే ఇప్పుడు వాడబోతున్నాం.
రెడీ లిరిక్స్ ఉన్నాయి ఇగో చలో రెడీ మధ్య నుంచి వాడుతున్నాం మధ్య నుంచి వాడుతున్నాం వాళ్ళకి మారుతుంది 1 2 3 ముసి ముసి నవ్వులో ముత్యాలు వలకంగా ముసి ముసి నవ్వులో ముత్యాలు వలకంగా తొలిసారి నీ చూపు తనవాల తాకంగా పొంగి రాలోని పచ్చి ప్రేమల గంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతినే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతినే ఓసిను నీ మీద నాకు వాడు గుండెతోడు గుర్తులు అవుతాడు ఎగిపోతూ. సో మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మొబైల్లోకి డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *414# కూరగాయ నెంబర్ చెప్తారు 9706678993కి మీ మెసేజ్ అయితే చేయగలరు. అది నా నెంబర్ కాదు. ఉల్లిగడలే కోయతలేదు చక్కగా పోయి అబ్బా మన శేఖర్ కోస్తాడు అంత కదా మనం 14 రకాలు ఉల్లిగడ కోస్తాడు. గుండుగా నీ మీద నాకు ప్రేమాయరా ఓ గుండుగా నిన్ను చూస్తే నా శనగలు అయితే భలే ఉడికినాయి. ఉత్తగినమో వేటట్టుంది. దీంట్లో కారపుడు కలుపుకుంటే అయితే అన్నం కలుపుకొని తినొచ్చురా మస్తు. మళ్ళీ దీన్ని నన్ను ప్రిఫర్ చేయాలి. హెల్దీ ఇవి కాకుండా నెక్స్ట్ టైం ఇంకా ఇవే ఆ వాటిల్లో బీన్స్ లెక్క ఉంటాయి అవి ఇంకా వేరే వేరే రకరకాలు ట్రై చేయాలి. ఇవి అట్లా ఇగో ఉల్లిగడ్డ కారం పొడికి ఇట్లా వేసి అలా గోలించుకొని తిన్నా మస్తుంటాయి ఫ్రై. ఇప్పుడైతే శనగల కూర అయితే మొదలు పెట్టేద్దాం. ఈ గ్యాబ్లా సైడ్కి మెల్లగా చిన్న ఇగో ఇవి ట్రై చేస్తున్నా గరం మసాలా బిరం మసాలా అన్నీ వేసి మన చోలే నా దాన్ని ఏమంటారు హిందీలో చోలే అంటారు. గిట్ల గడ్డ కట్టినవే వేసాయి గడ్డగడ్డకేసి గల్లదు అల్లి నువ్వు వేసే వరకు కథం చేసేటట్టున్నాడు. కలపాలి కలపాలి మరి. రెడీ రెడీ బాబు. నిమ్మకాయ విన్నావా? నిమ్మకాయ వినలే లేదు. అవు ఏమో అటిన వాడు ఒకటేసారి ఇటిన వాడు. అన్నం అప్పుడే వండి పెట్టినాం కదా, అన్నం కొద్దిగా సరళగా అయింది. కాకపోతే కూర కొద్దిగా గరం గరం ఉంది, దాంతో అయితే అడ్జస్ట్ చేసుకుంటాం. శనగల కూర విత్ రైస్ ఫస్ట్ టైం తిన్నాను. శనగలు పూరీలు తిన్నా, శనగలు రొట్టెలు తిన్నా, కానీ శనగల కూరతో ఫస్ట్ టైం అన్నం తింటున్నా. సరే టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందిగా. శనగలు ఇంకా మెత్తగా అయ్యేది ఉండే, ఇంకా ఉడకబెట్టేది ఉండే, లేకపోతే ఫస్ట్ చేసాం సాఫ్ట్గానే ఉన్నాయి, పర్లేదు చేసేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా దీంట్లో కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి. కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు, అల్లం వెల్లిగడ్డ లేదు, టమాటా లేదు. అవన్నీ ఉంటే ఇంకా మస్తున్నారు. ఇప్పుడు నడుస్తుంది, బండి నడిపించచ్చు. ఈ కూరగాడు శనగల కూరతో తింటుడు ఉంటుంది. అయ్యాలి రాత్రి మా పని చేస్తావు, టెంట్ అంతా ఎగురుతుందా? చెప్పు ఎవరు చెప్పు.
టైం మీరు చూడొచ్చు 10:30 అయితే అవుతుంది నైట్, కరెక్ట్ ఎగ్జాక్ట్ 10:30 అయింది. ఇప్పుడు మా వంట వార్పు తినుడు అది అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక బిస్తరేసే టైంకి అయితే వచ్చేసినాం. ఎంత నిశ్శబ్దంగా ఉండే అంటే మేము సైలెంట్గా ఉంటే ఏమి వినవట్లేదు, మొత్తం సైలెంట్గా ఉంది. గడికి ఒక కుక్క కొడుతుంది ఇక అంతే. సో మనం స్టార్ట్ చేసినప్పుడు చందమామ గిట్టు ఉండే, గట్టు పోయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ చదువుదాం. కామెంట్స్ చదివి ఇక వాడుకుంటాం మేము కూడా. చలి వర్షం అయితే లేదు, తినగానే ఎక్కువైంది ఇంకెక్కువ. తిన్నాక కొద్దిగా చలిసలలు ఉంది ఇంకా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గారిగంటి సంపద అయితే కామెంట్ చేసిండు. అన్న డింపిని క్యాంపింగ్స్లో సాంగ్ పాడమనండి ప్లీజ్. డింపిగా నీ సాంగ్స్ కావాలంటరా పాడతా. ఇలా దాంట్లో చూసిరుగా మొత్తం రెచ్చిపోయిన ముగ్గురము. రాంబాయ్ అయితే మస్తు వాడింది ఇలా, భలే వాడింది, రాగానే తీసుకుంటా వాడింది, రెచ్చిపోయింది ఇలా. ఇట్లనే ఇక సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రతి దాంట్లో సాంగ్స్ వాడితే బోరింగ్ ఉంటుందేమో అని చెప్పేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ కూడా వద్దామని చూస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుకుమార్ కైలరీ అయితే కామెంట్ చేసిండు. బ్రో ర్యాప్ కవర్ హౌస్లో 24 hours క్యాంపింగ్ చేయండి బ్రో, ఇంకా స్టూడియోలో క్యాంపింగ్ చేయండి బ్రో. 2 వీడియోలు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, స్టూడియోలో క్యాంపింగ్ వస్తుంది, ర్యాప్ కవర్ హౌస్ కూడా చేసేయచ్చు ఈజీగానే. నేను చెప్పిన చూడు ఇలా పొద్దుగా అట్లా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చైతన్య పోతూరి అయితే కామెంట్ చేశాడు. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందన్న అని చెప్పేసి కామెంట్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అదేవిధంగా కొనసాగాలని కోరుకుంటున్నా. అలాగే మా టీం సపోర్ట్ కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి భలే ఉంది. ఇది ఎంతవరకు కొనసాగితే అంత తెలుగు అడ్వెంచర్స్ అనేది ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుంది. ఇట్లా సపోర్ట్ని ఇదే విధంగా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టుమ్రాడ శివకుమార్ అయితే కామెంట్ చేసిండు. వీడియో కాల్ ఐడియా సూపర్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. గత కొన్ని క్యాంపింగ్స్ నుంచి మనం వీడియో కాల్స్ చేస్తున్నాం కదా, ఈవెన్ ఇదాలా కూడా వీడియో కాల్ చేసిన వాళ్ళు ఎక్కడో గుజరాత్లో నుండి మాట్లాడిండు. భలే అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే ఉండదు అనమాట. ఒక డిఫరెంట్ ఐడియా, ప్రతి క్యాంపింగ్లో మన సబ్స్క్రైబర్స్ తోటి కొద్దిగా ఇంటరాక్ట్ అయినట్టుగా ఉంటుంది అనమాట. ఐడియా నాదే, నాది ఐడియా ఎట్లా చెప్పుకోబోతున్నారు నాదే అని. వీడియో కాల్ అన్నా నేనన్నా, నేను చెప్పినా డింపేదో చెప్పిరా, నువ్వు చెప్పలే మరి అన్నాడు, నాకు తెలుసు. వాళ్ళు లేడురా వీడియోలో, లేడు డాంగ్లీ నేనున్నాం. ఈ ఐడియా వచ్చేసి కూరగా అందే ప్రతి వీడియోలో చెప్పించుకుంటుండే ఇక నాదే అనేది 3వసారిగా వచ్చి చెప్పుడు. ప్లే లైక్ లాస్ట్ జోన్ అట. అన్న 1 కుకింగ్ వీడియో ఇన్ వితౌట్ ఆయిల్ ప్లీజ్ అన్నాడ. వితౌట్ ఆయిల్ ఏ వీడియో ఏ కుకింగ్ అయినా చేసేస్తాం మేము, పెద్ద ప్రాబ్లం కాదు. మా శేఖర్ గారు తిన్నాడు, వాతోడి బాధ. ఆయిల్ పడాలి, మొత్తం మెరవాలి మనకి ఇట్లా. ఆల్రెడీ మీకు కుకింగ్ అంటే ఆయిల్ లేకుండా కుకింగ్ చేసిన వీడియో కావాలి అనుకుంటే మొత్తడికాడ ఒక వీడియో క్యాంపింగ్ చేసినాక అలా టమాటో కూర చేసినాం ఆయిల్ లేకుండా, భలే అయింది. అలా చూసినాం చూడండి బ్రో. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియోలో నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన కూడా కామెంట్స్ అయితే వేయండి. నెక్స్ట్ ఓవర్ నైట్లో చదవడానికి అయితే ట్రై చేస్తాం. ఓవర్ నైట్, ఫుల్ నైట్, ఒక రాత్రి వీడియోలో, అది ఫుల్ 24 hours క్యాంపింగ్ అయినా సరే, ఏదైనా వీడియో అయినా సరే అందులో అయితే చదవడానికి ట్రై చేద్దాం. కళ్ళు మూసుకోపోతున్నాయి అప్పటి నుంచి. తిన్నగా నిద్ర వస్తున్నారు, ఎవరు అక్కడ రాలే కానీ మెల్ల ఒరుగుతాం. ఇక టేక్ కేర్, బాయ్ బాయ్, పొద్దుగాల కలుద్దాం. ఫైర్ ఫైటింగ్ వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఒక డ్రిల్ ఉంటుంది. దాన్ని ప్రతిరోజైనా లేకపోతే వీక్లీ అయినా చేస్తూ ఉంటారు. సో మన డ్రిల్లో భాగంగా ఇప్పుడు మనం క్యాంపింగ్లో ఉన్నాం కాబట్టి నేను మీకు ప్రతి ఒక్కరు చెప్తాను, ప్రతి క్యాంపింగ్లో ఏ రాత్రి అయినా 1, 2 ఏదైనా వచ్చినట్టు అనిపిస్తే ఇంకొని లేపుకొని వరి. మనం ఎక్కడనో ఉన్నాం, ఊరికి ఎంతో దూరం ఈ ఏరియాలో. సో జాగ్రత్త, ఓకే. సిగ్గుపడకూరు, శేఖర్ గారు ఎప్పుడు లేతాడు. చాలా విషయం అయితే లేదు, మామూలుగా లేదు. కింద బండి ఉండే వరకల్లా మొత్తం చల్లబడ్డట్టున్నది. ఇట్లా ఈప ఆనిచ్చామంటే ఈప అంతా వణుకుతుంది, ఇట్లా మొత్తం కోల్డ్ అయిపోయింది ఈప అంతా. అప్పటి నుంచి గడిది కుక్క కొడతా ఉంది, ఏమైందేమో అది. మీకు వినబడుతుంది కావచ్చు అలా మైకులా, దాని సౌండ్కి ఇంత నిద్ర పడతలేదు, ఈ బండ సలిపెట్టుడికి ఇంత నిద్ర పడతలేదు. మంట చల్లారిపోయి మిస్టేక్ చేసినాం. మంట పెడితే ఏంటంటే మిరుగులు ఎగురుతున్నాయి, అవి ఎగిరిపోయి అడిగి గడ్డి అంటుకుంటుందేమో, మళ్ళీ మేము పడుకొని ఉంటాం కదా అని చెప్పేసి మంట చల్లారిపోయినా, అది మిస్టేక్ అయిపోయింది. ఏమన్నా వస్తే క్యాప్చర్ అవుతుంది అని చెప్పేసి కెమెరాను అట్లే పెట్టినాం. ఇప్పుడు బ్యాటరీ అయిపోయేదాకా అది రన్ అయితేనే ఉంటుంది అట్లే. బ్యాటరీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అది. చూద్దాం, ఏమన్నా వస్తే ఫుట్ అంతా చెక్ చేస్తే కనబడుతుంది ఏమన్నా వచ్చిపోయిందని చెప్పేసి. ఇవరిదాకా ఇక్కడ వండుకున్నాం కదా, ఇవరిదాకా ఇక్కడ వంట చేసినాం కదా, ఆ స్మెల్ గిట్ల ఏమైనా వస్తాయి. ఒకసారి అట్లా చూసిపోదామని చెప్పేసి బయటకు వచ్చినాయి. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిరంటే అది నా రెస్పాన్సిబిలిటీ. అట్లనే పాములో తేల్లో ఏమైనా వస్తాయని చెప్పేసి ఇట్లా ఒక లుక్ వేసిపోదామని బయటకు వచ్చినాం.
అసలు ఇది రికార్డ్ అవుతుందా లేదా? బూ ఏం చలి పెడుతుంది చూద్దాం. ఆల్మోస్ట్ 1:30 అవుతున్నట్టుంది. ఇంకో 2-3 గంటలు అయితే తెల్లారుతుంది. ఇక ఎర్లీ మార్నింగ్ వ్యూ చూపిస్తాం మీకు, భలే ఉంటుంది. సో మొత్తానికి అయితే తెల్లారిపోయింది. మీరు ఇటు సైడ్ చూడొచ్చు, వాతావరణం అయితే ఈ విధంగా ఉంది. జిప్పు తీయంగానే ఇట్లా ఫ్రంట్ సైడ్ లొకేషన్ అయితే ఇలా కనబడ్డది. ఆహా ఏమన్నా ఉందా? ఎండ ఎప్పుడో వచ్చింది కానీ మేఘాలు ఉండే వరకు కనబడతలేదు. అటు సైడ్ చూడొచ్చు మీరు, అది జూనియర్ సుఫీరా మీది పోయింది జూనియరా కనబడుతుంది. మేఘాలు లేకపోతే ఎప్పుడో ఎక్కువ వచ్చు, మాకు లోపలికి మంట కావచ్చు. అబ్బా ఓ రాత్రి నేను లేచిన కుక్కలు అవుతున్నాయి అని చెప్పేసి గది కొడతా ఉంది. ఆ కుక్క అవర్ దాకా నిద్ర పట్టలేదు. ఆ తర్వాత వచ్చి వండుకుని 1 గంటకు 1 గంట వరకు నిద్ర పట్టింది. అబ్బా ఏమైనా నిద్ర పట్టిందా. ఇంటికాడ కింద వండుకున్నా కానీ అంత కంఫర్ట్గా ఉండకపోతుంది. బండ మీద ఏదో తెలియని కంఫర్ట్నెస్. ఎక్కడిదక్కడ ఇట్లా బాడీ సెట్ అయినట్టుంది. మెత్త కూడా అవసరం లేదు. ఎక్కడ మెత్త లేకపోతే గిట్ల ఇట్లా మెడలు ఇట్లా వేయడానికి అనిపిస్తాయి. ఇక్కడ మెత్త కూడా అవసరం లేదు, భలే సెట్ అయింది. గుండుకు మంచిగా ఉన్నట్టుంది. మంచమన్న సూపర్ నిద్ర కవర్డ్. ఇక ఎవరిన ఇట్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పక్కన మీకు గుండ్లు కనబడుతున్నాయి కదా, ఈ గుండ్ల మీకు ఎక్కి కొద్దిగా ఎంజాయ్ చేద్దాం. మీకు 1-2 డ్రోన్ షాట్లు చూపిస్తాయి లాస్ట్కి. గుండ్ల పైకి అయితే పోతున్నాయి. సన్లైట్ వచ్చేసి అవునండి 6కే ఉన్నది టైం. టైం 7 బాగా అవుతుంది. ఇగో మంచం అన్నం లెవలే. ఎండ వచ్చింది. సన్ రైజ్ టైం ఎంత ఉందిరా? 6:15కేమో. 6:15 ఉంది. గంట ఎక్కువ అన్నాం అన్నట్టు. మన ఓవర్ నైట్ 6:15కే అయిపోయింది. సో లాస్ట్ కొండలెక్కి బండలెక్కి ఎంజాయ్ చేసిపోతాం. డ్రోన్ షాట్స్ తీద్దామని చెప్పేసి బండలపైకి ఎక్కినాము. ఒకసారి పైకి చూడగానే గడిదిక్కేడు ఇట్లా పోతుంది మేఘం అంతా. ఒక పెద్ద మేఘము, అది వాన కొట్టే మేఘమా లేకపోతే ఫాగా అర్థమవుతలేదు. ఒకటేసారి పెద్ద అక్కడి నుంచి వెళ్ళి మనకు ఆ భూమి ఆకాశం ఎండ్ అవుతుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఏం దాకుందో ఆ దాకున్నది. ఒకటే పెద్ద పోతుంది. ఇంత పెద్ద మేఘం ఎప్పుడు చూడలేదు. ఒకవేళ మేఘం అయితే ఇట్లా ఏదో మనకు ఆస్ట్రేలియాలో ఎక్కడో మనకు క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా, వాన వచ్చినప్పుడు ఇట్లా క్లోజ్ అయిపోతుంది, వాన పోగానే మళ్ళీ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సేమ్ దానిలోకి ఇట్లా ఓపెన్ అవుతున్నట్టున్నది. అది ఇట్లా మనకి ఇప్పుడు స్కై కనబడుతుంది. సో మొత్తానికైతే ఇది గైస్ కొండపైన ఓవర్ నైట్. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండ వచ్చిన తర్వాత కూడా గంటన్నర అయితే ఎక్కువ అన్నాం. మంచిగా నిలబడి చెప్పిన ఎవరిదాకా. నేను నైటే అగ్గులు సలారిపోయిన రీజన్ ఏంటిదంటే మీరు చూడొచ్చు, మొత్తం సలారిపోయింది. ఇప్పుడు టెన్షన్ లేదు. మేము వెళ్ళిపోయినా కానీ ఇటుదిక్కు ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. అలాగే మేము తీసుకుపోతాం అనుకున్న చెత్త కవర్ మొత్తం ఇక్కడ పెట్టేసినాం. నీకు తినేదిరా? ఉన్నది తెచ్చినా. ఎప్పుడు? అల్లో పెట్టినా. 4 ఉన్నాయి. అది డింపా. 1 2 3 4 ఎప్పుడు వచ్చినావురా? తెచ్చినా. సో వీటిని అయితే ఇప్పుడు కిందికి తీసుకొని పోదాం. అక్కడ డంప్ యార్డ్ దగ్గర లేకపోతే మనకు చెత్త ఉంటే అక్కడైతే పడేసుకుంటా పోదాం. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు ఓవర్ నైట్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.